హాయ్ అండి. నేను షార్ట్ వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్లు ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో పెడతాను అన్నాను కదా. ఫైనల్గా ఫుల్ వీడియో అయితే పెట్టాను, చూడండి. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 1లో రాగి డ్రై ఫ్రూట్ లడ్లు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, చూడండి. ఇక్కడ మా అమ్మ చేసినట్లయితే చేయండి సేమ్. ఎందుకంటే నేను చెప్పేదానికన్నా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొంచెం టైం అయితే పడుతుందండి. మీరు కొంచెం ఓపిక పెట్టి చేసుకుంటే మాత్రం రాగి డ్రై ఫ్రూట్ లడ్లు అనేది చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ముందైతే మీరు రాగిని ఒక ఇడ్లీ పాత్రలో బాగా ఉడికించుకొని పక్కకైతే పెట్టుకోవాలండి. ఈలోపు మనము జీడిపప్పు, బాదం పప్పు, అలానే పుచ్చపప్పు, పుట్నాల పప్పు మిక్సీకి పట్టుకొని పక్కకైతే పెట్టుకోవాలి. అలానే పల్లీలు బాగా వేయించుకొని మిక్సీకి అయితే పట్టుకొని పక్కకైతే పెట్టుకోండి. ఇంకా ఈలోపు మనకి రాగి అయితే ఉడికిపోతుందండి. ఆ ఉడికిన రాగిని మళ్ళీ మిక్సీకి పట్టుకొని ఒక గిన్నెలో అయితే పెట్టుకోవాలి. ఎందుకు మిక్సీకి పట్టుకోవాలంటే మనకి రాగి అనేది కొంచెం సాఫ్ట్గా మంచిగా ఉంటుంది, ఉండలు లేకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ అదే ఇడ్లీ పాత్రలో కొంచెం నెయ్యి వేసి మనం మిక్సీకి పట్టుకున్న రాగి ఉంటుంది కదా, ఆ రాగి వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇంకా ఉడికిన రాగిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. గిన్నెలోకి తీసుకున్నాక మనకి రాగి అనేది ఎలా ఉడికిందా ఏంటి అనేది ఇక్కడ అమ్మ అయితే చూపిస్తుంది మీకు. ఇలా రాగి అనేది ముద్దగా అయితే మాత్రం రాగి అనేది ఉడికినట్టు అండి. ముద్దగా కాకుండా ఉంటే మాత్రం రాగి అనేది ఉడకనట్టు. ఇంకా మాకైతే రాగి అయితే ఉడికింది. ఇక్కడైతే అమ్మ పల్లీల పొడి అయితే వేస్తుందండి. పల్లీలు వేయించుకొని మిక్సీకి అయితే పట్టుకున్నాం కదా, ఆ పొడి అయితే వేసుకొని బాగా అయితే కలుపుకుంటున్నాము. బాగా కలుపుకున్నాక ఇంకా మనం అయితే మిక్సీకి పట్టుకున్నాము అవి అయితే కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి. ఇక్కడైతే జీడిపప్పు పొడి అయితే వేసుకుంటున్నాము. జీడిపప్పు పొడి, అలానే బాదం పప్పు పొడి, ఇంకా పుట్నాల పొడి, ఇంకా పుచ్చ పొడి అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నాము. కలుపుకున్నాక యాలక్కాయల పొడి ఉంటుంది కదండి, ఈ యాలక్కాయల పొడి అయితే వేసుకోవాలి. యాలక్కాయల పొడి మీరేమంటారో కామెంట్ చేయండి. మేమైతే యాలక్కాయల పొడి అయితే అంటాము. ఇంకా యాలక్కాయల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనము బెల్లం పాకం ఉంది కదండి, బెల్లం పాకం ముదురుగా అవసరం లేదు, లేత పాకం కూడా అవసరం లేదు. నార్మల్గా పాకం పట్టుకొని జల్లెడ బట్టి మనము ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో రాగి దాంట్లో అయితే వేసుకొని బాగా కలుపుకొని పక్కైతే పెట్టుకోవాలి. ఇంకా పక్కకైతే పెట్టుకుంటే మనకి రాగి డ్రై ఫ్రూట్ లడ్లు అనేది రెడీ అయిపోతాయి. మీకు కానీ ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే ఈ వీడియో తప్పకుండా చూడండి. లడ్లు అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇక్కడ మా అమ్మ మా చెల్లి అయితే లడ్లు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. ఇంకా అయితే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లు అయిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.